ఈరోజు కడప నగరంలో జరుగుతున్న ఇస్తమాలో జరుగుతున్న పనుల పర్యవేక్షణకు మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు అమ్జద్ బాషా, అలాగే మా డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి గారు, అలాగే మా మైనార్టీ కార్పొరేటర్లు, మైనార్టీ నాయకులందరూ కూడా, అలాగే డిప్యూటీ మేయర్ జమాలన్న ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఇస్తమాకు జరుగుతున్న పనుల యొక్క పర్యవేక్షణ ఆ కమిటీ సభ్యులతో మనందరం కూడా మాట్లాడడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనే కార్యక్రమం కాబట్టి ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు జరగకుండా చేయాలన్న ఉద్దేశంతోనే మా అమ్జద్ బాషా గారు, ఉప ముఖ్యమంత్రి అమ్జద్ బాషా గారు మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ వీళ్ళందరూ కూడా ఒకటే కోరడం జరిగింది, ఏదైతే 10 నుంచి 12 లక్షల మంది పాల్గొంటారు కాబట్టి ముఖ్యంగా శానిటేషన్కి సంబంధించిన దాని యొక్క అవసరం ఎక్కువగా ఉందని చెప్పారు కలెక్టర్ గారు. ఎందుకంటే కలెక్టర్ గారి పర్యవేక్షణలో జరుగుతుంది కాబట్టి రాబో కాలంలో కలెక్టర్ గారికి కూడా రిక్వెస్ట్ చేసి మన మున్సిపల్ ఈ కడప జిల్లాలో ఉన్నటువంటి అన్ని మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి శానిటేషన్ వర్కర్స్ ఇక్కడ డిప్యుటేషన్ చేసి ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఈ ఫాగింగ్ మిషన్స్ అయితేనేమి, అలాగే గల్ఫర్ మిషన్స్ అయితే అన్ని కావాలని చెప్పారు. అవన్నీ కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి, ఎందుకంటే ప్రభుత్వ లాంఛనాలతో ఇక్కడ జరుగుతుంది, దాదాపుగా 1,70,00,000 రూపాయలు ప్రభుత్వ నిధులు కూడా దీనికి కేటాయించడం జరిగింది కాబట్టి కలెక్టర్ గారు, అధికారులు అంతా సమన్వయంతో పనిచేసి ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ఇఫ్తమాను కడప నగరంలో జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఎటువంటి ఇన్స్ట్రప్షన్ 10 నుంచి 12 లక్షల మంది పాల్గొనే కార్యక్రమం కాబట్టి పెద్ద ఎత్తున జరుగుతున్న ఈ కార్యక్రమం 40 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఎటువంటి ఆటంకాలు జరగకుండా ప్రతి ఒక్కరూ పాల్గొని భక్తి శ్రద్ధలతో ఇక్కడ వాళ్ళ కార్యక్రమం చేసుకునే విధంగా జిల్లా అధికారులందరూ కూడా చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరిగింది. మేము కూడా రివ్యూ మీటింగ్ పెట్టుకొని దీనికి సంబంధించి కలెక్టర్ గారి దృష్టికి వెళ్ళిన తర్వాత కలెక్టర్ గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ మేరకు కార్పొరేషన్ యొక్క కమిషనర్ గారిని అందరి కమిషన్ దగ్గర పిలిచి ఎంతమంది అవసరం ఉంటుందో వాళ్ళ ద్వారా రిక్వెస్ట్ తీసుకొని ఇక్కడ శానిటేషన్ ప్రోగ్రామ్ కూడా చేస్తామని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది. దీని మీద ఖచ్చితంగా రేపు రివ్యూ తీసుకొని వాళ్ళ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆయన చెప్పిన సూచనల ప్రకారము అలాగే ఇక్కడ పనులన్నీ చేపట్టే కార్యక్రమం జరుగుతుంది. ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం నిజంగా చూస్తే ఇక్కడ నభూతో నభవిష్యత్ అన్నట్టు సంపులు అయితేనేమి, అంత పెద్ద ఎత్తున డెకరేషన్స్ అయితేనేమి, షామ్యాలు అయితేనేమి ఎప్పుడు మనం చూసినాం. అంత పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ముస్లిం సోదరులందరూ పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటున్నాం.